Hi friends, my name is Santosh. I am from Santosh Group of Schools and Colleges. Nowadays, most of the students does not know what is the difference between Independence Day and Republic Day. In this video, I am going to give some related information to the students community to betterly understand what is the difference between Independence Day and Republic Day. Independence Day and Republic Day both are నేషనల్ ఫెస్టివల్స్, జాతీయ పండుగలు అంటాం. అసలు ఇండిపెండెన్స్ డేని మనం తెలుగులో ఏమంటాము, రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటాం అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇండిపెండెన్స్ డేని తెలుగులో ఏమంటాం మనం? స్వాతంత్ర్య యావత్ ఇవ్వాలి, స్వాతంత్ర్య దినోత్సవం. స్వాతంత్ర్య దినోత్సవం. రిపబ్లిక్ డేని ఏమంటాం తెలుగులో? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం. సో దిస్ ఈస్ ద తెలుగు ట్రాన్స్లేషన్. ఫస్ట్ ఇండిపెండెన్స్ డేని ఏమంటాం? స్వాతంత్ర దినోత్సవం. రిపబ్లిక్ డేని గణతంత్ర దినోత్సవం. సెకండ్ వన్, వాట్ యూ హ్యావ్ టు నో ఈజ్ when the Independence Day will be celebrated. What is the year and date? So as you know, it is 1947 August 15th. What is the year and date of Republic Day? 1950 January 26th. These 2 points you already know. Third question, why the Independence Day should be celebrated and why the Republic Day will be celebrated? అసలు ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తాం మనం? ఇండిపెండెన్స్ అంటే ఏంటి? మన కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చింది అంటే మన కంట్రీ ఇంతకు ముందు ఏమై ఉండేది? డిపెండెన్సీలో ఉండేది. అంటే ఇప్పుడు మీకు ఒక హిస్టరీ తెలవాలి ఇక్కడ. అంటే ఇండియా అనే కంట్రీ అంటే మన దేశం, మన భారతదేశం బిఫోర్ 1947 1940 కంటే ముందు బ్రిటిష్ గవర్నమెంట్ చేతుల్లో ఉండేది. Before 1947, India will be under the control of British government. So, మనం ఏం చేసాం? మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఫైట్ చేసి బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసి మనము స్వాతంత్రం తెచ్చుకున్న రోజు 1947 ఆగస్ట్ 15th. అంటే ఇండియాకు స్వాతంత్రం తెచ్చుకోవడానికి చాలా మంది కష్టపడ్డారు. We had a fight with British government, like Gandhiji garu, Subhash Chandra Bose garu, so many freedom fighters are there, Alluri Sitaramarazu garu. So independent ayam ee roju manam em ayyam, our country had become independent from British government. That's why this is called Independence Day. Okay, అయిపోయింది. నెక్స్ట్, రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? ఇండిపెండెంట్ అయిన తర్వాత ఎంత టైం పట్టింది మనకు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి? ఆల్మోస్ట్ 1947 నుంచి 1950 వరకు రిపబ్లిక్ డే అనే కాన్సెప్ట్ రావడానికి మనకు 3 years టైం పట్టింది. ఇట్ హ్యాడ్ టేకెన్ 3 years టైం టు సెలబ్రేట్ రిపబ్లిక్ డే. అంటే ఏంటి అసలు రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? రిపబ్లిక్ డే అంటే సింపుల్ గా మీకు ఏం చెప్పొచ్చు? కాన్స్టిట్యూషన్ డే. కాన్స్టిట్యూషన్ డే. కాన్స్టిట్యూషన్ తెలుగులో ఏమంటాం? కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? రాజ్యాంగం. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం తెలుగులో. అంటే ఆ రోజున మనము మన ఓన్ కాన్స్టిట్యూషన్ ను, మన సొంత రాజ్యాంగాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్. అసలు ఎందుకు ఈ కాన్స్టిట్యూషన్ అనేది? ఎందుకు? యాజ్ అ సోషల్ స్టూడెంట్ గా మీకు తెలవాలి అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఆ కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు. ఇప్పుడు మనం ఇంతకుముందు ఎవరి కంట్రోల్లో ఉండేవాళ్ళం? బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేవాళ్ళం. అంటే అప్పుడు ఏం జరిగేది? బ్రిటిష్ లా ప్రకారము వాళ్ళు మనల్ని పరిపాలించారు అంటే సో దేర్ గవర్నమెంట్ హ్యాడ్ రూల్డ్ యాజ్ పర్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఇప్పటి వరకు 1947 ముందు వరకు మన ఇండియాను ఎవరు పరిపాలించారు? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము, వాళ్ళ పాలసీస్ ప్రకారము వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు పరిపాలించారు. కానీ మనకేమైంది? 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పుడు మన ఓన్ కాన్స్టిట్యూషన్ మనం ప్రిపేర్ చేసుకున్నాం.
మన ఓన్ కాన్స్టిట్యూషన్ లో ఏముంటాయి, మనకు ఇష్టం వచ్చినట్లు మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. we prepared our own constitution. This constitution will contain rules and regulations, policies, how to run the government. ఇప్పుడు మీరు చూస్తున్న పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ అసలు పాలసీస్ ఎలా ఉండాలి, ఎలక్షన్స్ ఎలా జరగాలి అనేది కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడానికి మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్ పట్టింది, మనకు 3 years టైం పట్టింది. ఫర్ డ్రాఫ్టింగ్ దిస్ కాన్స్టిట్యూషన్ India had taken 3 years time. క్లియర్? 3 years తర్వాత మనం మన ఓన్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ లాంచింగ్ డేని ఏమంటాం మనం, రిపబ్లిక్ డే అంటాం. క్లియర్? ఈ కాన్స్టిట్యూషన్ రాయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వాళ్ళ దాంట్లో టీం మెంబర్స్ కూడా చాలా మంది కష్టపడ్డారు. వీళ్ళందరూ కలిపి మన సొంత రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం. దిస్ ఈస్ ద వై వీఆర్ సెలబ్రేటింగ్ రిపబ్లిక్ డే. క్లియర్? నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇండిపెండెన్స్ డే రోజున ఫ్లాగ్ హోస్టింగ్ అంటాం. ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఫ్లాగ్ ఏం చేస్తాం మనం, హోస్టింగ్ చేస్తాం. ఫ్లాగ్ ను జెండాను ఎగరవేయడం అంటాం తెలుగులో. ఆన్ ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ విల్ బి హోస్టెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఫ్లాగ్ విల్ బి హోస్టెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఎక్కడ? ఇన్ రెడ్ ఫోర్ట్. ఇన్ రెడ్ ఫోర్ట్. ఎక్కడుంది రెడ్ ఫోర్ట్? ఇన్ ఢిల్లీ. ఇన్ ఢిల్లీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే August 15th రోజున మనం ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాము. ఆ ఫ్లాగ్ హోస్టింగ్ ఎవరు చేస్తారు? మన ప్రైమ్ మినిస్టర్, ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చేస్తారు. ఎక్కడ? రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ అనేది ఒక ప్లేస్ ఢిల్లీలో. మరి రిపబ్లిక్ డే రోజున ఏం చేస్తాం? రిపబ్లిక్ డే రోజున ఏం చేస్తాం? దీని ఫ్లాగ్ హోస్టింగ్ అనకూడదు. రిపబ్లిక్ డే ఏం చేస్తాం? ఫ్లాగ్ ను అన్ఫర్లింగ్ చేస్తాం. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అనాలి. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటే ఫ్లాగ్ అన్ఫోల్డ్, జస్ట్ ఫ్లాగ్ ఏం చేస్తాం? విప్పుతాం. డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? సో ఇండిపెండెన్స్ రోజున చేసేదాన్ని ఫ్లాగ్ హోస్టింగ్ అనాలి. రిపబ్లిక్ డే చేసేదాన్ని ఏమనాలి? ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అనాలి. ఈ ఫ్లాగ్ అన్ఫర్లింగ్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఫ్లాగ్ అన్ఫర్లింగ్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నాట్ ప్రైమ్ మినిస్టర్. అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ విల్ బి డన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఇండియా ఏమంటాం తెలుగులో? రాష్ట్రపతి. ఎవరు ప్రస్తుత రాష్ట్రపతి? ద్రౌపది గారు. సో ఫ్లాగ్ హోస్టింగ్ కాదు, ఫ్లాగ్ అన్ఫర్లింగ్ విల్ బి డన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? ఎక్కడ జరుగుతుంది? ఇది కూడా ఢిల్లీలో జరుగుతుంది. ఈ ఫ్లాగ్ అన్ఫర్లింగ్ కూడా ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో జరుగుతుంది. ఎప్పుడు? January 26th రోజున. ఎక్కడ జరుగుతుంది? ప్లేస్ కర్తవ్య పాత్ ఉంటుంది, ఏరియా పేరు కర్తవ్య పాత్. ఇక్కడేమో ఇదేమో రెడ్ ఫోర్ట్, ఇదేమో కర్తవ్య పాత్. సో దిస్ ఈస్ ద 4th difference. So what is the conclusion? Flag hosting will on Independence Day on August 15th, flag hosting will be done by Prime Minister in Red Fort in New Delhi. So here on Republic Day, flag unfurling will be done by President of India in Kartavya Path. Next, sir, ee flag hosting ku what is the difference between flag hosting and flag unfurling? Flag hosting మీరు అబ్జర్వ్ చేస్తే సపోజ్ ఈ పోల్ ఉంది. ఫ్లాగ్ హోస్టింగ్ గురించి చెప్తున్నా. ఈ ఫ్లాగ్ అనేది మనం ఈ పోల్ బాటంలో ఫ్లాగ్ కడతాం. సో ఫ్రమ్ ద బాటమ్ ద ఫ్లాగ్ విల్ బి రైజ్డ్ టు టాప్. దిస్ ఇస్ కాల్డ్ ఫ్లాగ్ హోస్టింగ్. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఏంటి? పోల్ ఉంది కదా, పోల్. ఈ పోల్ కు బాటమ్ లో ఫ్లాగ్ కట్టి దాన్ని ఏం చేస్తాం? మనం ఎగరవేస్తాం. దాన్ని ఏమనాలి? మనం ఫ్లాగ్ హోస్టింగ్ అనాలి. అంటే ఇండికేషన్ ఏంటి? ఈ రోజున మేము
అంటే బ్రిటిష్ యొక్క ఫ్లాగ్ కిందికి వస్తున్నట్లు అండర్స్టాండ్ చేసుకోవాలి మనం. మన ఫ్లాగ్ మనం పైకి వెళ్తున్నట్లు, అంటే బానిసత్వం నుంచి మనం విముక్తి అయినట్టు మనం ఫ్లాగ్ ఎగిరేసాం. దిస్ ఈజ్ ఫ్లాగ్ హోస్టింగ్. మరి రిపబ్లిక్ డేని ఏం చేస్తాం మనం? సేమ్ పోల్ ఉంటుంది రిపబ్లిక్ డే రోజున. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అంటాం, ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటాం. అంటే ఇక్కడ ఫ్లాగ్ ముందే ఇక్కడ టాప్ లో ఫిక్స్ చేస్తాం ఫ్లాగ్. దాన్ని జస్ట్ ఏం చేస్తాం మనం? అన్ఫోల్డ్ అంటే విప్పేస్తాం. క్లియర్? ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ ఫ్లాగ్ అనేది మనం ఫస్ట్ కట్టడమే టాప్ లో కడతాం. దాన్ని జస్ట్ ఏం చేస్తాం మనం? అన్ఫోల్డ్ చేస్తాం, ఓపెన్ చేస్తాం, వికసిస్తుంది. ఇక్కడ ఫ్లాగ్ ఎగరవేస్తాం, ఇక్కడ ఫ్లాగ్ ను వికసిస్తాం. అంటే ఏంటి? ఇక్కడికి వచ్చే కొద్ది ఆల్రెడీ ఇండిపెండెన్స్ వచ్చింది, దాన్ని ఎగరేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వికసించాలి. సో ఈ 2 పాయింట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి పిల్లలు. ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఏంటి, ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటే ఏంటి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒక వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూ సీ వన్ వీడియో యూ విల్ అండర్స్టాండ్ what is the difference between flag hosting and flag unfurling. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇండిపెండెన్స్ రోజున ఏం చేస్తున్నాం? ఫ్లాగ్ కింద నుంచి పైకి ఎగరేస్తున్నాం. క్లియర్? ఫ్లాగ్ చూడండి, ఫ్లాగ్ కింద కట్టారు ఇండిపెండెన్స్ రోజున. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లాగ్ కింద నుంచి ఏమవుతుంది? పైకి వెళ్తుంది. దట్ ఈస్ ఫ్లాగ్ హోస్టింగ్. సో మరి ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటే ఏంటి? అబ్జర్వ్ చేయండి, ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది ఇంకా. దట్ ఈస్ ఆన్ ఇండిపెండెన్స్ డే. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ టాప్ లో ఫ్లాగ్ కట్టి ఉంది, జస్ట్ అన్ఫోల్డ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ఆన్ జనవరి 26th. ఇక్కడ ఎగరేయం, ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది అక్కడ. క్లియర్? నెక్స్ట్ డిఫరెన్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది యాజ్ ఎ స్టూడెంట్ గా. ఇప్పుడు మీకు ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఏంటి, ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అంటే ఏంటో ఐడియా వచ్చింది. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో ఐడియా వచ్చింది. ఆ కాన్స్టిట్యూషన్ మనకి ఎందుకు అవసరం అనేది కూడా ఐడియా వచ్చింది. అది ఏ రోజు జరుపుకుంటాం అనేది కూడా మనకి ఐడియా వచ్చింది. అసలు ఇండిపెండెన్స్ డే మనం ఎందుకు జరుపుకుంటాం అనేది కూడా ఐడియా వచ్చింది. సో ఇది మనకి యాజ్ ఎ సోషల్ స్టూడెంట్గా మినిమం నాలెడ్జ్ ఉండాలి. యాజ్ ఎ సోషల్ స్టూడెంట్గా 10th క్లాస్ అవ్వచ్చు, లేదా కామర్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరికైనా, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ హ్యావ్ దిస్ knowledge. I hope this video is useful for all our students community. Clear? Right, thank you.